నమస్కారం అందరికి. వెల్కమ్ టు చిట్టి కథలు. ఈ రోజు కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. గుడి నుంచి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోవద్దని ఎందుకంటారో తెలుసా? కొంతమంది దాన్ని చాదస్తం అంటారు. కానీ ఆ సంప్రదాయం వెనుక ఉన్న నిజం ఏమిటో ఇప్పుడు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక సిటీలో అజయ్ మరియు మీనా అనే దంపతులు ఉండేవారు. మీనా చిన్నప్పటి నుంచి హిందూ సంప్రదాయాలను గౌరవించేది. కాని అజయ్ మాత్రం అలాంటి విషయాలను పెద్దగా నమ్మేవాడు కాదు. ఒకరోజు ఇద్దరు కలిసి గుడికి వెళ్లి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన వెంటనే అజయ్ బాత్రూంకి వెళ్లి కాళ్ళు కడుక్కోవడం ప్రారంభించాడు. అప్పుడు మీనా మెల్లగా అంది, మన పెద్దలు గుడి నుంచి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోకూడదని చెప్తారు. అజయ్ నవ్వుతూ అన్నాడు, ఇవి అంతా పాతకాలపు నమ్మకాలు, ఇవన్నీ చాదస్తం కాదా? మీనా కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత అజయ్ పనిలో చాలా టెన్షన్లో పడ్డాడు. మనసు అసహనంగా మారింది. ఒకరోజు మీనా భగవద్గీత చదువుతోంది. అజయ్ అడిగాడు, ఏం చదువుతున్నావు? అప్పుడు మీనా ఇలా ఒక శ్లోకం చెప్పింది, దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదా మాసురీం. అంటే అహంకారం, దర్పం, ఇతరుల్ని తక్కువగా చూడటం, అజ్ఞానం ఇవి అసుర స్వభావ లక్షణాలు అని శ్రీకృష్ణుడు చెప్పారు. ఆమె మెల్లగా అంది, మన సంప్రదాయాలను అర్థం చేసుకోకుండా వాటిని చాదస్తం అని అనడం కూడా చాలాసార్లు అజ్ఞానం వల్లే జరుగుతుంది. తర్వాత ఆమె మరో శ్లోకం చెప్పింది, కర్మణ్యే వాధికారాస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుర్మాతే సంగోష్టవాకర్మణి. అంటే మన కర్మలను సరిగ్గా చేయాలి, వాటి ఫలితాల గురించి మాత్రమే ఆలోచించకూడదు. అజయ్ కొద్దిసేపు ఆలోచించాడు. నేను అర్థం చేసుకోకుండా మన సంప్రదాయాలను చాదస్తం అనుకున్నాను. ఆ రోజు నుంచి అజయ్ కూడా సంప్రదాయాలను గౌరవించడం ప్రారంభించాడు. మన పెద్దలు చెప్పిన సంప్రదాయాల వెనుక చాలా అనుభవం మరియు జ్ఞానం ఉంటుంది. వాటిని అర్థం చేసుకోకుండా చాదస్తం అని అనకూడదు. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయం కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మంచి సందేశం ఉన్న కథలను వినడానికి నా చిట్టి కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం.